అయితే ఇక్కడ ఇంకొక కొంతమంది గృహిణులు ఇంట్లో ఆడవారు ఏం చేస్తుంటారంటే కుండీలు కొనుక్కొస్తారు. చక్కటి మొక్కలు అందంగా ఉంటాయి, చక్కగా పువ్వుల్లో డిజైన్లు ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. మంచిదే, తెచ్చుకోవచ్చు. కుండీలు పట్టుకొచ్చి వాళ్ళు గోడల మీద పెట్టుకుంటారు. వచ్చేవాళ్ళు చూడటానికి బాగుంటాయి అందంగా. ఎవరైనా మన గెస్ట్లు వచ్చారనుకో, అబ్బా చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి ఇవి అంటే వాళ్ళు ఆర్థిక వెసులుబాటుని బట్టి, వాళ్ళ డబ్బు ఉన్నదాన్ని బట్టి, బాగా డబ్బున్న వాళ్ళు అయితే చక్కగా కొనేస్తారు, ఒక 20-30 కుండీలు చుట్టూ పెట్టేస్తారు ఇంటి చుట్టూ. అది ఒకటి. అక్కడ కొంత తప్పు జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే కొంతమంది తూర్పు గోడ మీద పెట్టేస్తున్నారు. ఏంటి, ప్రహరీ గోడ మీద. కొంతమంది అంటే ప్రహరీ గోడ అంటే బాగా దూరంగా ఉండకుండా ఉండే గోడల మీద తూర్పు నుంచి ఇలా ఈశాన్యం నుంచి మొత్తం పెట్టేస్తున్నారు. దక్షిణంలో పెడతారు, పడమరలో పెడుతున్నారు. అది ఓకే, అది బరువు ఉన్నా ఏం కాదు. ఈ తూర్పు ఈశాన్యంలో ఈ బరువులు, ఈ మొక్కలు ఎప్పుడైతే పెట్టారో వాళ్ళని నిజంగా ఆ బరువు అంటే చిన్నగా ఉంటుందని అనుకోవద్దు. కుండ అంటే ఇంత ఉంటుంది, దాంట్లో మట్టేస్తారు, అది హెవీ బరువు అనమాట. మొత్తం ఆ మొక్కలన్నీ ఎంత హెవీ బరువు కృంగతీసేస్తుంది యజమాని. ఎప్పుడైనా సరే మీరు ఒకటే గ్రహించండి, మీరు కష్టాల్లో ఉన్నారు, మీకు కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మానసికంగా కృంగిపోతున్నారు అంటే మీ ఇంట్లో ఎక్కడో వాస్తు దోషం ఉందన్నమాట. అది మీకు తెలియదు, ఏదోలే అని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. మీకు తెలియనప్పుడు ఎంత జాగ్రత్తగా చూసినా మీకు సుఖం లేదు. మీకు తెలియదు కదా, మీరేం చూసుకోవడానికి ఏముంది, అందులో వెళ్ళిపోతారు, వస్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, వ్యాపారాలకు వెళ్ళిపోయారు. కానీ ఎవరినైనా ఒక వాస్తు తెలిసిన ఆయన్ని తీసుకొచ్చి, ఇంకొక విషయం ఉంది ఇక్కడ, ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే థాట్ వచ్చిందో, ఏంటి ఇలాగుంది, మనకి ఇలాగ అవుతుందేంటి, ఎవరైనా వాస్తు సిద్ధాంత గారిని తీసుకొచ్చి చూపించుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి థాట్ మీకు వచ్చిందా, మీరు బాగుపడినట్టే. ఆ థాట్ రానంతసేపు మీ కష్టాల్లో ఉన్నట్టే. అప్పుడు ఏం చేస్తారు మీరు, మీకుండే కష్టాలను బట్టి ఎవరినొకరు తీసుకొస్తారు వెళ్ళి. ఇక్కడ వాస్తు అనేది ఎప్పుడైనా సరే వాళ్ళు అడగకుండా చెప్పకూడదు. ఏ సిద్ధాంతమైనా కానీ, లేదా ఏ వాస్తు పరిశోధకుడైనా సరే వాళ్ళు అడగకుండా చెప్పకూడదు వాస్తు. నేను అలాగే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఇల్లు చాలా తప్పుగా ఉంది. అప్పుడు చెప్పాను, చూడండి మీది ఇది తప్పుగా ఉంది, ఇది కొంచెం మార్చుకోవాలి మీరు అంటే, సరే సార్ అలాగే మార్చుకోవాలండి అన్న. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటంటే అలాగే చెప్తూ ఉంటారు అన్నారు. అక్కడ తప్పు ఉంది. అప్పుడు ఆయన వచ్చారు మళ్ళీ నా దగ్గరికి, గురుగారు ఇది మీరు ఆ రోజు అన్నారు, మరి మాకేదో తేడాగా ఉంది, మీరు ఒకసారి రండి అన్నాడు. వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది, అప్పుడు నేను కావాలని చెప్తే వద్దన్నాడు, ఇప్పుడు ఆయన రమ్మన్నాడు వచ్చి కోరి, అంటే నేను చెప్పింది ఆయన చేస్తాడనమాట. అంచేత ఎప్పుడైతే బయట నుంచి అంటే ఈ ఇబ్బందులు ఇలా ఉన్నాయని చెప్పి బయట నుంచి ఒక సిద్ధాంతం కానీ ఎవరినైనా తీసుకొచ్చారు అంటే అప్పటి నుంచి వాళ్ళకి మంచి రోజులు వస్తారు. ముందు చెప్తే వినరు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి చెప్తే ఉంటారు. సరే ఆయన పిలిచాడు, వచ్చాను, అప్పుడే చెప్పాను మీకు ఇది ఎలా ఉంది, ఇది తప్పు ఉంది. ఇది ఆగ్నేయంలో వాళ్ళు ఏం చేశారంటే అది అంటే బాత్రూమ్ కట్టారు, బాగానే ఉంది, కానీ కాంపౌండ్ వాళ్ళని చేర్చి కట్టేశారు బాత్రూము. అది ఎంతవరకు కట్టారు, సరిగ్గా ఆగ్నేయ మూల ఇలా రౌండ్గా మొత్తం హైట్ అయిపోయింది. అదొకటి హైట్ అయిపోయింది. ఆ ఇంటికి గుమ్మం ఎక్కడుంది, ఉత్తర వాయువులో గుమ్మం ఉంది. ఒక గుమ్మం ఉత్తర వాయువులో ఎప్పుడైనా గుమ్మం ఉందంటే వచ్చిన డబ్బులు నిలబడవు, మొత్తం ఖర్చు అయిపోతాయి, ఇంకా అప్పులు చేయవలసి వస్తుంది. ఆడపిల్లల మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఆడపిల్లలు చెప్పిన మాట వినరు. ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆవేళ చెప్తే ఆయన వినలేదు. తర్వాత నేను చెప్పినట్టే చేశాడు. మళ్ళీ కొంతకాలానికి చాలా బాగుంది గురుగారు, మీరు వచ్చారు, అడుగు పెట్టారు, వెళ్ళారు, బాగుందా అంటే. వచ్చి వాస్తు సిద్ధాంతం ఎప్పుడు తప్పు చెప్పడు. వచ్చి చెప్పాడు, మీరు చేసుకున్నారు అంటే బాగుపడినట్టు లెక్క. అంటే అంతవరకు మీరు కష్టాలు అనుభవించాలని మీకు ఉంది. దేవుడు మిమ్మల్ని అలా కష్టాలు అనుభవించేలా చేశాడు. ఎవరైతే దగ్గరికి వెళ్ళారో, మీరు వచ్చారో, చూపించుకున్నారో, అప్పటి నుంచి మీరు బాగుపడతారనమాట. అది ఈ కుండీల విషయం. ఈ కుండీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పడమర నుంచి ఇలాగా మీకు ఉత్తరం ఇలా వాయువు నుంచి ఇలా ఉంది కదా మూల, ఈ వాయువు మూల ఎలా ఉన్నప్పుడు ఇక్కడ ఉత్తరంలో
సెంటరు అంటే ఇంటికి సెంటర్ చూసుకొని యువతలు పెట్టుకోండి. ఈ ఉత్తరం నుంచి అసలు ఏం పెట్టొద్దు, ఖాళీ వదిలేయండి. అలాగే మీరు అక్కడ తూర్పు ఉంది కదా, తూర్పు సెంటర్ చూసుకోండి, అటు పెట్టుకోండి. మీకు కావాలంటే మొక్కలు మరీ అంత మొక్కలు కొంతమంది పెడతారు, మరి ఒకళ్ళు పిచ్చిగా పెడతారు. అది అటు పెట్టుకోండి. సెంటర్ నుంచి అటు తూర్పు ఈశాన్యానికి ఏమీ పెట్టొద్దు, అసలు కుండీలు కానీ ఏమి పెట్టొద్దు. దక్షిణంలో పెట్టుకోండి, నైరుతిలో పెట్టుకోండి, లేకపోతే పడమరలో పెట్టుకోండి, ఏమీ పర్వాలేదు. అయితే ఇప్పుడు మనం అంటే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఏముంటుండే దక్షిణ ఆఫ్రికాలో అంటే అది మనకి ఇక్కడ దొరుకుతుందో లేదో తెలీదు. దక్షిణ ఆఫ్రికాలో ఒక మొక్క ఉంటుంది, అది జేడ్ మొక్క అని ఒక మొక్క ఉంటుంది. చిన్న మొక్క అనమాట, అది 10 రూపాయలు దాని ఖరీదు. కానీ ₹1,00,00,000 సంపాదించదు ఆ మొక్క కనుక మన ఇంట్లో ఉంటే. అది ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి, తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి. పొరపాటును కూడా ఆ మొక్కని దక్షిణంలో కానీ పడమరలో కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఆ మొక్క దక్షిణాఫ్రికాలో బహుశా కొంతమంది తెప్పించుకుంటారు. ఆ మొక్క పేరు జేడ్ అంటారంటే, ఇంకో పేరు కూడా ఉంది దానికి. ఆ మొక్క మాత్రం తెప్పించుకున్నట్లయితే చిన్న మొక్క ₹10 దాని ఖరీదు. దానికి విపరీతమైనటువంటి జనాకర్షణ ఉంటుందట ఆ మొక్కకి. అంత అద్భుతమైనటువంటి మొక్క. ఆ మొక్క మీరు తెప్పించుకోండి, వీలుంటే చూసుకోండి. మళ్ళీ ఒకసారి అదే దక్షిణాఫ్రికాలో లభ్యం అవుతుంది అంటే మనం దక్షిణాఫ్రికా వెళ్ళక్కర్లేదు. పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, మన ఈ మొక్కలు అమ్మే షాపుల్లో, అక్కడ వాళ్ళని అడగండి, బహుశా దొరుకుతుంది మీకు. ఆ రకంగా చేసుకుని మొక్కల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను కూడా నేను చెప్పినవి మీరు అంటే ఆచరించండి. ఇప్పుడు మేము అక్కడక్కడ చూసి వెళ్ళి వాళ్ళు పడ్డ కష్టాలు మళ్ళీ వాళ్ళకి చెప్పిన తర్వాత, వాళ్ళేమో మాకు రిజల్ట్ చెప్పిన తర్వాత చూసే మీకు చెప్తున్నాం. కానీ ఏ పుస్తకంలో నాలుగు రాసేసుకుని పట్టుకొచ్చి చెప్పేది కాదు. ప్రాక్టికల్గానే ఉన్నాయి చెప్తున్నాను. ఆ మొక్కలు మాత్రం చక్కటి చిన్న మొక్కలు పెట్టుకోండి. పొరపాటును కూడా మనకు ఖాళీ ఉందని చెప్పి పెద్ద మొక్కలు వేయొద్దు. ఈవేళ పెద్ద మొక్కలు వేసినట్టు, ఇప్పుడు ఒక చంటి పిల్లాడు ఉన్నాడు, వాడు చిన్న పిల్లాడే ఈరోజు అడలా పెరిగి పెద్ద అయిపోతాడు. అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఏదో పేరుంది, తెల్ల పుష్పాలు మన చిన్నగా ఉంటాయి. వేసినప్పుడు ఇంతే ఉంటుంది అది. ఆ మొక్క దేవుడి దగ్గర పెడతారు ఎక్కువ. అది అలా పెరిగిపోయి మొత్తం చుట్టేస్తుంది అనమాట. అంటే వృక్షంలాగా అయిపోతుంది మొత్తానికి. కానీ వేసారు మీరు, అప్పుడు ఏమవుద్ది, చిక్కులు పడిపోతారనమాట. అంచేత ఇంతకంటే ఎక్కువ ఉండలేని మొక్కలన్నీ తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో వేసుకోండి. కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కొంచెం ఏమాత్రం ఎత్తున్నాయినా దక్షిణంలోనూ పడమరలో వేసుకోండి. కానీ వృక్షజాతి ఈ మాత్రం తెచ్చుకోవద్దు, మామూలు ఇవే వేసుకోండి. వేసుకుని చక్కగా మీరు ఈ మొక్కల విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాలామంది, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆ ఇంటికి వెళ్ళి చూశానన్నాను కదా, ఉత్తర ఈశాన్యంలోనూ మొక్కలు మొత్తం పెట్టేశారని. అవి కుండీలు. ఆ కుండీలు పెట్టడం వల్ల అంటే ఆ ఇంటి పెద్ద అబ్బాయి అబ్బాయికి రోజు మనశ్శాంతి లేకపోవడం, ఈవేళ పోతుందా రేపు పోతుందా ఉద్యోగం, అలాగా. అంటే ఆ తండ్రి చెప్పాడు నాకు, ఇలాగనే తీసేస్తా ఉన్నారండి ఉద్యోగం నుంచి, నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, నీకు చోట జాస లేదు, దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేని పని ఎందుకు చేస్తావు, అదేంటి ఇదివరకు బాగానే చేసేవాడు కదా, ఇప్పుడేంటి ఇలాగ అయ్యావు అంటే, అది వాస్తు దుష్ఫలితం. ఆ కుండీలు అంతంత హెవీ బరువులు పెట్టేది. అప్పుడు నేను చెప్పాను, ఇవి తీసేయండి మొత్తం, నేను చెప్పిన దగ్గర ఉంచండి, మీ అబ్బాయి మళ్ళీ సెటరేట్ అవ్వకపోతే నన్ను అడగండి అని చెప్పాను. మేమేం చెప్తామండి, ఏమి ఇందులో మేమేం దేవుళ్ళం కాదు. ఏదో కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని చూసి చెప్తాము, కొన్ని గ్రంథాలు తిరిగేసి చెప్తాము, కొన్ని ప్రాక్టికల్గా చూసి చెప్తాం. చెప్పి మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని బాగు చేయడం కోసమే మేము చెప్తాం. అందుకే ఈ 99 టీవీలో ఈ వాస్తు ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేసాము. చాలా మంచి, అందరూ కూడా చాలా బాగా బాగుంది సార్, అది ఖచ్చితంగా మీరు మాకు మంచి విషయాలు చెప్తున్నారని అంటున్నారు. ఈ ప్రోగ్రాము ప్రతి శనివారం ఆదివారం ఉదయం 6:30 గంటలకి, అంటే 6:30 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం ఆదివారం 6:30 అంటే ఉదయం అనమాట, 6:30 వస్తుంది. చక్కగా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో
మీకు ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూసుకుని ఉంటే సరి చేసుకోండి. ఆ మొక్కలు అవి తీసేసుకోండి. కొత్త మొక్కలు మాత్రం నేను చెప్పినట్టుగా మీరు చిన్న ఇల్లు ఉంటుంది కొంతమందికి. ఆ చిన్న ఇల్లు కూడా చిన్న మొక్కలు వేసుకోండి, ఏం పర్లేదు. పెద్ద ఉంటే పెద్ద వేసుకుంటారు, ఏదో 2-3 మొక్కలు వేసుకోండి. కానీ ఈశాన్యంలోనూ అలాగే తూర్పులో పెట్టకుండా చేసుకోండి జాగ్రత్తగా. మీరంతా బాగోవాలనే ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాం. 99 టీవీలో మీరు ప్రతి వారం మీరు ఈ ప్రోగ్రాం చూసి మీకు తెలియని విషయాలు తెలుసుకోండి. మరి అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే మా యొక్క ఆశ. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.